నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 3 రోజులుగా పెట్రోల్ బంకుకు ఆంధ్రప్రదేశ్లో జనాలు పోటెత్తారు. దానికి ప్రధాన కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అసత్య ప్రచారాలు, చేపించేటువంటి అసత్య ప్రచారాలు. సాక్షి మీడియాలో కావచ్చు, 5 రూపాయల ఈ పేటీఎం బ్యాచ్తో కావచ్చు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి పెట్రోల్ బంకు ఫోటోలన్నీ తీసుకొని వచ్చి స్టాక్ అయిపోయిందని, నో స్టాక్ బోర్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన మీడియా ఛానళ్లలో, ముఖ్యంగా వారం రోజులుగా ఆయన పేపర్ చూడండి ఏ విధంగా పెట్రోల్ బంకు గురించి, డీజిల్ గురించి, డీజిల్ కొరత గురించి ఏ విధంగా వార్తలు వండి వార్చారో. సో జనాలకు అండగా ఉండాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి రాజకీయ నాయకుడు విషయమే మర్చిపోయి జనాలను ఇబ్బంది పెట్టేలాగా, జనాలు భయభ్రాంతులకు గురయ్యి పెట్రోల్ బంకుకు క్యూ కట్టేలాగా చేశాడు, సఫలీకృతమయ్యాడు. సో ఎట్టకేలకు ఇప్పుడు రాత్రి నుంచే నార్మల్ పొజిషన్కి వచ్చింది. సో ఇప్పుడు కావలసినంత పెట్రోల్ దొరుకుతుంది, కావలసినంత డీజిల్ దొరుకుతుంది, వెళ్ళి పట్టుకోండి. సో కృత్రిమ కొరత ఏదైతే సృష్టించారో దానికి 2 కారణాలు ఉన్నాయి. దాంట్లో ఎలాగూ మన జగన్మోహన్ రెడ్డి గారిది మొదటి స్థానము. ఎందుకంటే ఆయన అసత్య ప్రచారాలు చేయించడము, ఆయన రాజకీయాలకు వాడుకోవాలని చూడడం. ఇక్కడ యుద్ధ వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ వాతావరణం దృష్ట్యా కొరత లేదు, కొంచెం సప్లై తగ్గినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ అదేవిధంగా అన్ని రాష్ట్ర పెట్రోల్ బంకుల్లోనూ బారులు తీరి ఉండడం మనం గత 3 నెలలుగా 4 నెలలుగా చూస్తూనే ఉన్నాము. దానిని రాజకీయంగా వాడుకోవడానికి, చంద్రబాబు గారి మీద బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అస్త్రంగా చేసుకొని దాన్ని ఆయన సాక్షి మీడియాలో ఏ విధంగా ప్రచురించాడో, ఏ విధంగా అసత్య కథనాలు వేసి అక్కడ నో స్టాకు, ఇక్కడ నో స్టాక్ అని ఏ విధంగా ప్రజలను రెచ్చగొట్టాడో మనం అందరం చూసాము. ఇక రెండో కారణం ఏంటంటే, సో ఈరోజు చివరి విడత ఎన్నికలు అయిపోబోతున్నాయి. పశ్చిమ బెంగాల్లో చివరి విడత ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రము ఖచ్చితంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను భారీగా పెంచబోతుంది అనేటువంటి ఒక గాసిప్ ఏదైతే ఉందో దానివల్ల కూడా, సో ఒకవైపు పెట్రోల్ బంకు యజమానులు కావచ్చు, మరోవైపు వినియోగదారులు కావచ్చు, ఇద్దరు కూడా పోటీలు పడి కొనుగోలు చేయడంతో వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళు స్టాక్ పెట్టుకున్నారు, వీళ్ళు కొనుగోలు చేసి ఇంకా పెరిగిపోబోతుంది కదా, 10 రూపాయలు మిగులుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు పోటెత్తారు. సో మొత్తానికి దానికి ఒక కొలిక్కి వచ్చేసింది. కొలిక్కి వస్తున్న చమురు సమస్య, సరఫరా మెరుగుదల, బంకుల వద్ద తగ్గుతున్న రద్దీ, బుధవారం నాటికి పూర్తిగా అదుపులోకి, పెట్రోలు డీజిల్ సమస్య సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యవేక్షించాలి, టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఆదేశం. అదేవిధంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి పక్కన పెడితే, ఆయన రేపు కూడా ఇలాగే బంకుల దగ్గర లైన్లు నిలబడ్డారు, క్యూలో ఉన్నారు, డీజిల్ లేదు, పెట్రోల్ లేదని వేసుకుంటాడు. సరిగ్గా అది పక్కన పెడితే, ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరగవు, కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. 29వ తారీఖు చివరి విడత ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో 29వ తారీఖు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పెట్రోల్ ధరలు పెరగబోవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేయడం జరిగింది. అటువైపు పెట్రోల్ బంకు యాజమాన్యం కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంగారు పడద్దండి. ముఖ్యంగా పెట్రోల్ బంక్ యజమానులు, సప్లై చేసే వాళ్ళు కక్కుర్తిపడి స్టాక్ పెట్టుకోవద్దండి, ఎందుకంటే పెట్రోల్ ధరలు అయితే పెరగడం లేదు. సో రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరా మంగళవారం కొంత మెరుగుపడింది. స్టాక్ పాయింట్ల నుంచి 10,402 కిలోలీటర్ల పెట్రోల్, 17,805 కిలోలీటర్ల డీజిల్ బంకులకు పంపారు. దీంతో గత 3 రోజులతో పోల్చితే పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గింది. కొన్ని చోట్ల ఇప్పటికీ పరిమితులు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సరఫరాలో జాప్యం జరుగుతోంది. సీఎం ఆదేశాలతో 2 రోజులుగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీ సహా క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అంతా డిపోలు, బంకుల వద్ద మోహరించారు. గత 48 గంటలుగా డిపోల నుంచి బంకులకు నిరంతరంగా ట్యాంకుల సరఫరా చేయించడంతో సమస్య కొంత సద్దుమణిగింది. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో బంకుల వద్ద రద్దీ తగ్గింది. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి వినియోగదారులకు 5,373 కిలోలీటర్ల పెట్రోలు, 8,777 కిలోలీటర్ల డీజిల్ పంపిణీ చేశారు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, అందరూ ఫుల్ ట్యాంకులు చేసేసుకున్నారు కాబట్టి ఇంకా రద్దీ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఖాళీగా ఉంది, కావాల్సినంత కొడతా ఉన్నారు, కొట్టించుకోండి వెళ్ళి. చూడండి, ఖాళీగా నిలబడుకొని ఉన్నారు. నిన్నటి వరకు అయితే పెద్ద పెద్ద క్యూలు ఉండేది, ఇప్పుడైతే నిలబడుకొని ఉన్నారు. వస్తే కొడతారు. ఇప్పుడు లైన్ ఏమీ లేదు, ఫ్రీగా దొరుకుతా ఉంది, రండి అని చెప్పి పెట్రోల్ బంకుల వాళ్ళే పిలుస్తూ ఉన్నారు. వెళ్ళి ఫుల్ ట్యాంకులు ఇప్పుడు చేయించుకోండి. సూపర్గా ఉంది స్టాక్ అని చూపిస్తా ఉన్నాడు చూడండి. ఇప్పుడు నో స్టాక్ బోర్డులు లేవు,
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రపంచమేమి అంతరించిపోలేదు, డీజిల్ పెట్రోల్ ఇంకా జీవితంలో దొరకదు అన్నట్లు అసత్య ప్రచారాలు చేసి వాళ్ళ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళ దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర ఈ కరుణాకర్ రెడ్డి గారు కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన పేరేమో మర్చిపోయినాను కానీ ఆయన అయితే కనుక ఎద్దుల బండి నడుపుతా ఉన్నాడు. అసలు నీకు వచ్చినటువంటి ఓట్లకు నువ్వు చేసేటువంటి ఈ డ్రామాలకు ఏమన్నా పొంతన ఉందా? ఆయన పేరు భూమన అభినయ్ రెడ్డి, ఏదో ఎద్దుల బండి ఎక్కాడంట. సో మొత్తానికి ఈ సమస్య ఏదైతే ఉందో పెట్రోల్ సమస్య తీరిపోయింది. సో ప్రశాంతంగా దొరుకుతుంది అన్ని బంకుల్లో. ఇప్పుడు నో స్టాక్ బోర్డులు ఎక్కడా లేదు. రాత్రి నుంచి మీకు కావలసినంత పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ దొరుకుతా ఉంది. హ్యాపీగా వెళ్ళి పట్టుకోండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నటువంటి అసత్య ప్రచారాలను నమ్మకండి. మరొకటి ఏంటంటే కేంద్రము ఎన్నికల తర్వాత ఈ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచబోతుంది అనేటువంటి వార్త ఏదైతే ఉందో దాన్ని కూడా నమ్మకండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇక మీకు కావలసినంత పెట్రోల్ దొరుకుతా ఉంది, డీజిల్ దొరుకుతా ఉంది, గ్యాస్ కూడా దొరుకుతా ఉంది. ఇక వెళ్ళి మీ బండ్లకు మీ యొక్క అవసరాలకు మీరు ఫిల్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.